హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ పివి రమేష్, అడ్వకేట్, పున్నా లా చేంబర్, పున్నా అకాడమీ ఆఫ్ లా. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కన్జ్యూమర్ కేస్. అసలు ఈ కన్జ్యూమర్ కేస్ అంటే ఏంటంటే, మనం సపోజ్ ఉదాహరణకు చెప్తున్నా, మనం ఎక్కడైనా ఏదైనా వస్తువు కొన్నాం, మొబైల్ షాప్లో మొబైల్ కానీ లేదా వెహికల్ కానీ సంథింగ్ ఏదైనా కొన్నాము. అది కొద్ది రోజులకి అది ఇచ్చిన వారంటీ టైంలో కానీ పాడైపోతే, ఈ పాడైపోయిందన్న మనం ఎక్కడైతే కొన్నా వస్తుంది అక్కడికి వెళ్ళి షాపు యజమానికి చెప్పినప్పుడు ఆయన మనకు సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోతే ఆ బిల్లు మనం తీసుకొని మనం ఇప్పుడు అతని మీద కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు. ఈ కన్జ్యూమర్ కోర్టు అనేది ఎక్కడ ఉంటుందంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. సపోజ్ మనకి ఏలూరులో ఉంది. అలాగా ఈ కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి కేసు వేసే సమయంలో మనం ముందుగా చేయవలసింది ఏంటంటే, ఏదైతే మన షాప్లో వస్తువు కొన్నామో ఆ షాప్ యజమానికి ఒక అడ్వకేట్ గారి ద్వారా ముందుగా ఒక లీగల్ నోటీస్ ఇవ్వాలి. ఆ లీగల్ నోటీస్ ఇచ్చిన ఒక 15 రోజుల వరకు మనం వెయిట్ చేసి చూడాలి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో. ఇన్ కేస్ మనకి ఎటువంటి సమాధానం రాలేదనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి ఈ బిల్లు ప్లస్ ఈ వారంటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు. అలా కేసు వేయటం ద్వారా మనకి తగిన న్యాయం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.